ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని ఇంకా మనం 2 సంవత్సరాలు ఖచ్చితంగా భరించాల్సిన పరిస్థితి అండి. అండ్ ట్రంప్ ఈజ్ ద మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. ఆయన నిజాలు చెప్తాడో అబద్ధాలు చెప్తాడో, ఆయన చెప్పిన మాట చేస్తాడో చెప్పిన మాట చేయడం అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు అనేది. ఆయన ప్రపంచానికి ఒక పాఠం చెప్దాం అనుకున్నాడు అనమాట. వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొచ్చేసి నేను ఏమైనా చేయగలనని చెప్పి ఇప్పుడు అందరిని బెదిరిస్తున్నాడు. అంతెందుకు ఇండియా పైన 500% టారిఫ్ వేసే బిల్లు కొత్తగా తేబోతున్నాడు. అంటే ఇండియా పైన కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా, బ్రెజిల్, చైనా ఇలాంటి దేశాల మీద ఏంటంటే కొత్తగా అమెరికా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. 500% టారిఫ్స్ అని చెప్పి ఇండియాని ఇంకా బెదిరించడానికి, మీరు త్వరలో ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే మేము ఈ రోజున మిమ్మల్ని అర్జెంటుగా మీ పైన 500% టారిఫ్లు వేస్తున్నామని చెప్పి. అదేవిధంగా ఈ రోజున కొత్తగా అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ కూడా అపాయింట్ అయ్యారు. ఆయన కూడా మేము ఇండియా క్లోజ్ అని చెప్తూనే త్వరలో ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేసుకోవాలని చెప్పి ఆయన కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే మనల్ని బెదిరించి భయపెట్టి మన దారి తెచ్చుకోవాలనుకుంటున్నారనమాట. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం అస్సలు అమెరికాకి నచ్చట్లేదు అనమాట. కాబట్టి ఇండియా పైన ఆంక్షలను పెట్టి భయపెట్టి ఇండియాని దారి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. రేపు వచ్చే 6 నెలల తర్వాత ఇండియా మీదకి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు మనం.